ఉత్తరాఖండ్లో ఇప్పుడు 200కు పైగా డ్యాంల నిర్మాణం జరుగుతోంది. అది కాకుండా వందలాది అభివృద్ధి ప్రాజెక్టులు నడుస్తున్నాయి. ఇవన్నీ ప్రకృతిని ధ్వంసం చేయటంపై ఆధారపడ్డాయి. అంతేకాక మనం రైళ్లను నేరుగా కొండల లోపలికి చొచ్చుకుపోయేలా మార్గాలు నిర్మిస్తున్నాం. ఆ రైలు టనెల్స్ ద్వారా వెళ్లటానికి 30 నుంచి 50 కిలోమీటర్ల పొడవునా సురంగాలు తవ్వుతున్నారు. గత 5 ఏళ్లలో కొండచర్యలు కొట్టేయడం 3000% పెరిగింది. గత 20 సంవత్సరాల్లో చండీగఢ్ మొత్తం విస్తీర్ణానికి 5 రెట్లు సమానమైన అడవులను ఉత్తరాఖండ్ కోల్పోయింది. అంతేకాక రోడ్ల విస్తరణ, హైవేలు, రైల్వే మార్గాల కోసం సురంగాల తవ్వకం, డ్యాంలు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులు, అలాగే ప్రైవేట్ రంగం ద్వారా హౌసింగ్ మరియు హాస్పిటాలిటీ కోసం నిర్మాణాలు, ఇవన్నిటికి తోడు క్లైమేట్ చేంజ్ ప్రభావంతో అధిక వర్షపాతం, నదుల నుండి ఇసుకను మితిమీరిన స్థాయిలో తవ్వటం వల్ల వరదలు మరింత విధ్వంసకరంగా మారుతున్నాయి. డబ్బు, అభివృద్ధి. అసలు మనమేం చేస్తున్నాం?